ఎవరి మీదన్నా పగుంటే వాళ్ళను డైరెక్ట్గా ఏం చేయలేక మంత్రాలు చేతవళ్ళు చేపించి పగ తీర్చుకుంటుర్రట. మంత్రాలు చేపించి మందు మాకు పెట్టి చెప్పినట్టు తినేటట్టు లొంగ తీసుకుంటుర్రట. అయితే గా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త రకం మంత్రగాలు తయారైన రోళ్ళ ఇద్దరు ఆల్మొగలకు ఇడాకులు ఇప్పించే మంత్రాలు ప్లాన్ చేసిరట మొన్న. ఇంటుంటేనే గమ్మత్ అనిపిస్తున్నదిలే. పారి అసలు ముచ్చట ఏందో అరుచుకొని వద్దాం. రోజు రోజుకి టెక్నాలజీ అప్డేట్ అయ్యి కొత్త పుంతలు దొక్కినట్టు మంత్రగాల మంత్రాలు కూడా అప్డేటెడ్ వర్షన్లలో అందుబాటులోకి వస్తున్నాయి కదా కొన్ని ఊర్లల్లో. ఇగో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో ఉండే గీ ఆశ్రిత ఈమె ఇంటైనా హరిచరణ్తో ఇడిపోయేటందుకు మంత్రగాలను మాట్లాడుకున్నారట విడాకుల కోసం. అది కూడా ఎవరో బయటోళ్ళు కాదు, ఈ ఆశ్రిత పుట్టింటోళ్ళేనట. అగో అదేం పద్ధతి, చేస్తే గీస్తే ఎవరన్నా పాలోళ్ళు పగోళ్ళు చేయాలి చేపియాలి, కానీ పుట్టింటోళ్ళే మంత్రాలు చేతవాళ్ళు చేసి బిడ్డ కాపురం ఇచ్చగొట్టుడేంది అని అంటే దాని వెనుక ఓ చిన్నపాటి స్టోరీ ఉంది. కామారెడ్డి జిల్లా రాజ్ ఖాన్పేటలో ఉండే ఈ తాళపల్లి ఆశ్రితకు సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్లో ఉండే రాగుల హరిచరణ్ తోటి పెళ్లైంది ఈ నడవనే. ఇక ఇద్దరు మంచిగానే ఉన్నారట. అయితే ఈ పెళ్లి కోసం ఆశ్రితోళ్ళ తాత పొలాన్ని అమ్మి కట్నం కింద ఆ పైసలను హరిచరణ్ వాళ్ళకి ఇచ్చిరట. అయితే ఎకరం జాగా అని అమ్మితే అది 36 గుంటలే ఉందట. ఇంకో 4 గుంటలు తక్కువ ఉందని ఆ కొన్నోళ్ళు మా పైసలు మాకు కావాలని కయ్యం పెడితే పైసలు లేవు, కావాలంటే జర రాగాలని చెప్పి హరిచరణ్కి ఇచ్చిన కట్నం పైసలు మళ్ళా వాపసు రావాలంటే ఆశ్రిత సంసారం ఆగం చెయ్యాలి, ఇద్దరిని విడగొట్టాలని ఆయనతో మంత్రగాన్ని మాట్లాడిరట. ఇక ఫోన్లో మంత్రగాంతో బేరం మాట్లాడుతున్న వాయిస్ రికార్డు 200 రూపాయలు. ఇప్పుడే వచ్చిన శ్మశానాలకు 2-3 పూజలు అట్లా అనేసి వచ్చిన. ఫస్ట్ మనది పెడదామని. హరియా అర్చందా? హరిచందా. ఇప్పుడు పత్రికలు అదే ఉందిగా, వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు. ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోతే టెన్షన్ పడకు నువ్వు. హలో, ఇంకోటి గదే ఇదే శ్మశాన వాడకకు వచ్చినా అని నేను ఒప్పుకున్నా ఉన్నా. ఇక ఈ ఆడియో రికార్డింగ్ బయట పోయేటాలకు మంత్రాలతోని ఇడాకులు ఏంద్రు అని చెప్పి ఎల్లారెడ్డిపేటల టాక్ ఆఫ్ ది టౌన్ లెక్క మారితే నన్ను మీరే కాపాడాలని చెప్పి అక్కడ ఎస్ఐ గారికి మొరబెట్టుకున్నట ఈ హరిచరణ్. నాకు కూడా మ్యాటర్ తెలిసింది, నేను చూస్తా నువ్వేం ఫికర్ చేయకని మాటిచ్చి పంపినట అక్కడ ఎస్ఐ గారు. మరి మంత్రాలతోటి మనుషులను చంపుతారు, మందు మాకులు తింటే అక్కిస్తారు, చేతవాళ్ళు చేస్తారని తెలుసు కానీ విడాకులు ఇప్పించే సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంటే గ్రేటే. ఈ లెక్కన మనతాన మంత్రగాలు మంచిగానే అప్డేట్ అయ్యి కోర్టులు పోలీస్ స్టేషన్లకు కూడా డైవోర్స్ కేసుల భారం తక్కువ చేస్తున్నారు. అయితే వీళ్ళ ఎర్రిమోకాలు సల్లగుండా ఆ చేపించిన వాళ్ళను చేసేటోళ్ళను పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి ఈపు చింతపండు చేస్తే మంచిగా ఉండు, దెబ్బకు చింతకాయలు రాలుతుండే అని నవ్వుకుంటున్నారట. మంత్రాలతోటి విడాకులు ఇప్పించే ముచ్చటిన రాజన్న సిరిసిల్ల జనాలంతా.